అని గీడ ఒక్కసారి గిది చూడుర్రి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. నేను ఎందుకంటే ఈ పోస్టు చదివిన తర్వాత నాకు నరనరాన్న చిరాకు అనిపిస్తాను. ఎందుకో కూడా చెప్తాను మీకు. నేనైతే చదువుకొని వచ్చిన, మరి వాళ్ళు రాజకీయ నేతలు ఏ పార్టీ చదువుకున్నారో నాకు కూడా తెలియదు. ఇక చూడుర్రి ఏమంటున్నాడు ఈడ, యూరియా బుకింగ్ యాప్కు విశేష స్పందన. నేను రేపు పొద్దుగాల నా లోగో తీసుకొని ఊరూరు తిరుగుతా. ఈ యూరియాకు సంబంధించిన యాప్ వచ్చిందట మీకు ఏమన్నా తెలుసా అంట. వాళ్ళు ఏమంటారో తెలుసా, బిడ్డ నేను ఏడ చదువుకున్నారా, నాకు ఫోనే లేకపోయా, ఆ ఫోన్ ఎర్ర బటన్ పచ్చ బటన్ వస్తే తప్ప నాకు ఇంకొకటి వాడరాదు, నాకు యాప్లో ఎట్లా బుక్ చేస్తారా బిడ్డ, మా కొడుకుకో బిడ్డకో చేస్తాం. సరే కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా యాప్లు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? రకరకాల ప్రశ్నలు వస్తాయి. రైతులకు యాప్, రైతులకు సంబంధించి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మీరు చూడండి, గిరిజన, ఆదివాసీ, లంబాడి లేదా కొన్ని గూడాలలో చూడరు, ఏముంటుంది ఆడ, వాళ్ళకు సెల్ ఫోన్లు వాడరాదు. ఇది వాస్తవమైన విషయం. వాళ్ళకి బుకింగ్లు ఎట్లా వస్తాయి, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఒకసారి చెప్తారా మీరు? ఎట్లా యాప్ను వాళ్ళు వాడతారో దీనికి సమాధానం ఉందా? మళ్ళీ యాప్ అట విశేష స్పందన అట. చెప్తా విశేష స్పందన ఎట్లా. యూరియా బుకింగ్ యాప్కు విశేష స్పందన. 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ అమలు చేస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మళ్ళీ ఈ యాప్లేని ఓ 100 బత్తాలో 20 బత్తాలో 10 బత్తాలో ఇద్దరు కాదు, తిప్పి కొడితే 2-4 ఇస్తారట, 6 దాకా ఇస్తారు కావచ్చు గంతే. మళ్ళీ అది ఎట్లా, నేను పంట వేసినా అని ఆ పంట ఫోటో తీసి వాళ్ళ పంపించాలి. రైతులకు ఎట్లా అంటే ఉరితాలు వేంతాలు, వీళ్ళు ఇట్లా వేంతాలు ఉరితాలు. ఈయన ఏమంటానంటే యాప్ను ప్రయోగాత్మకంగా విశేషమైన స్పందన వస్తాం. ఆ యాప్ సంగతి ఇగో ఇదే. యూరియా గోస యాసంగి స్పెషల్. యాసంగి మొదలైంది, కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన రైతులకు యూరియా గోస మళ్ళీ షురువైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా సరఫరాపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లలో పెట్టి పడిగాపులు కాసే దుస్థితి దాపరించింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో PACS గోదాం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. సోయాబీన్ కొనలేం, మీరే కొనండి. సోయాబీన్ కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కార్, కేంద్రమే కొనాలంటూ మంత్రి తుమ్మల లేఖ. గిరిజన రైతులు నష్టపోతున్నారనే ఒప్పుకోలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈడ ఏంది అంటే గ్రామీణ ప్రాంతాలలో మొన్నటిదాకా మీరు చూసేళ్ళు మా అక్కలు చెల్లెళ్ళకు సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ సీజన్ రాగానే పూర్తి స్థాయిలో యాసంగి సీజన్ మొదలు కాగానే శనగ చేనులు కానీ, మొక్కజొన్నలు కానీ, లేదా అదేంది మన వాటర్ మిలన్ పుచ్చ తోటలు కానీ, గుమ్మడికాయలు కానీ, లేదా ఇతరత్ర పంటల సాగు అనేది నార్మల్గా గ్రామీణ ప్రాంతాలలో జరుగుతాయి. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ వరి నాట్లు కూడా వేసి మళ్ళీ నాట్లు వేసే సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యూరియా బత్తాల కొనుగోలుకు సంబంధించి వాళ్ళ పని పాత్రం పెట్టేసి ఇట్లా లైన్లు ఉంటాలని, ఈ లైన్లు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళు ఇగో ఈడ కనబడతారు కదా ఆడవాళ్ళు, ఇగో ఈ పిల్లగాడు చూడు చదువుకున్న వాళ్ళు, ఇట్లా చదువుకున్న వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఇగో ఇట్లా కనబడంగానే ఆ ఫోటో తీసి లటుక్కున తీసి పుట్టుక్కుమని గ్రూపులలో ఎత్తాలి. దాంతో ఏమవుతుంది, పలానా జిల్లాలో పలానా కాడ యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నావు, కిలోమీటర్ల మేర క్యూ అవుతుంది, ఈ చెప్పుల లైన్లు ఉన్నది అనే కాడికి వస్తుంది. ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ నుండి వరంగలో, హైదరాబాద్ నుండి నల్గొండో, హైదరాబాద్ నుండి నిజామాబాదో, హైదరాబాద్ నుండి ఆదిలాబాదో, హైదరాబాద్ నుండి ఖమ్మమో, హైదరాబాద్ నుండి ఏదైనా ఒక జిల్లాకు ప్రయాణం చేసేటప్పుడు ఏంది ఇంతమంది నిలుస్తున్నారు, ఏమన్నా గుడి ఉన్నదా, లేకపోతే అక్కడ ఏమన్నా ఏది అన్నదాన సత్రమా, లేకపోతే ఇంకేదన్నా మంచి కార్యక్రమం నడుస్తుందా అని అడుగుతారు. లేదయ్యా యూరియా కోసం నిలబడ్డారు. తెలంగాణలోకి ఇది పరిస్థితి అనేది ఫోటోలన్నీ వైరల్ అవుతాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అద్దం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని నుండి డైవర్షన్ కావాలి. డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే డైవర్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో భాగంగా ఇగో ఈ యాప్ను తీసుకొచ్చాలి. యూరియా బుకింగ్కు సంబంధించిన యాప్ తీసుకొస్తే ఇప్పుడు లైన్లు ఉండేవి, ఎందుకంటే ఆడ ఇయర్ కాబట్టి యాప్లలో చేసుకోవాలి. ఈ యాప్లలో వస్తుందా రాదా అంటే మళ్ళీ దాన్ని కూడా మనం వైరల్ చేయొచ్చు. వీళ్ళు అనుకుంటారు కానీ దిమాకున్నోడికి మొత్తం దునియా మొత్తం మన చేతుల్లో ఉంటుంది భయ్. యాప్లలో బుక్ చేస్తాం, ఇగో నేను పలానా రోజు బుక్ చేసినా ఇప్పటి వరకు రాలే, పలానా రోజు ఇది చేసినా ఇంతవరకు రాలే అని మళ్ళీ ఆడచ్చు.
సో ఏదైతే ఈ పోటు ఉన్నదో ఈ ప్రజల పోటు ఇక్కడ పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదంతా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది కాబట్టి ఇసొంటి యాప్లు తెచ్చేసి డైవర్షన్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. ఎప్పుడైనా రోడ్డు చక్కగా ఉన్నప్పుడు అక్కడక్కడ డైవర్షన్లు వస్తాయి కదా, వీళ్ళు రాజకీయాలే డైవర్షన్ చేస్తారు. ఇది వీళ్ళ యొక్క తత్వం. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అదన్నా, నేను నిజాలు చెప్తున్నా. ఆనాడు బషీర్బాగ్ కాల్పులకు ఎవరన్నా కారణం? ఆనాటి రైతుల ఆత్మహత్యలకు ఎవరన్నా కారణం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణం ఎవరు? గిరిజన పాఠశాలల్లో చనిపోయిన విద్యార్థులకు కారణం ఎవరు? నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కారణం ఎవరు? ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి కారణం ఎవరు? సోషల్ మీడియాలలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసి వాళ్ళకి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ కదా. ఇదే వీళ్ళ ఇందిరమ్మ కాంగ్రెస్, మా తాత ముత్తాతల వాళ్ళ తాతల కాంగ్రెస్ అని చెప్పవాడే కాంగ్రెస్ కదా. ప్రజలను పిప్పి చేస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ జెండా పట్టుకొని మాది కాంగ్రెస్ అని తిరుగుతారు. ఏం చేస్తున్నది మీ కాంగ్రెస్? యాపులు తెస్తున్నది. యూరియా ఈరన్ అయినా అంటే ముచ్చట్లు చెప్తారు కుర్చీలలో కూకొని. మళ్ళీ వీళ్ళతో ముచ్చట.